హాయ్ ఆల్. అందరెలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చూద్దాం కోటి స్ట్రీట్ షాపింగ్. ఇక స్ట్రీట్ షాపింగ్ అంటే లేడీస్‌కి ఇష్టమో ఉండకుండా ఉంటదా? ఇక మా అమ్మ వాళ్ళతో వెళ్ళాం. ఫస్ట్ స్టార్టింగ్ ఏమో టెడ్డీ బేర్స్ అవి బొమ్మలతో స్టార్ట్ చేశారు. చూసాం. ఏది తీసుకున్నా 100 అన్నారు గానీ, ఇక అక్కడేం నచ్చలేదు మా వాళ్ళకి. సో, ఏం తీసుకోలేదు. చిన్న పిల్లలున్నారన్నమాట మా ఇంట్లో. అంటే మా అన్న వాళ్ళ పిల్లలు. వాళ్ళ కోసం తీసుకుందాం అనుకున్నాం. కానీ ఏమంత బాలేవు అవి. ఇంకా నెక్స్ట్ అవి చైన్స్ అవి నాకు చాలా నచ్చాయి. ఇంకా ఆన్‌లైన్‌లో కంటే ఇక్కడే కొంచెం తక్కువ కాస్ట్‌కి దొరుకుతున్నట్టు అనిపించింది నాకు. ఇక ఆన్‌లైన్‌లో తీసుకున్న సేమ్ అంతే ఉంటది కదా! కాస్ట్ గానీ క్వాలిటీ ఇక సేమే ఉంటది. ఇంకేముంటది. ఇక అక్కడ బొమ్మలు ఎంత బాగున్నాయి. ఆ బొమ్మలన్నీ నాకెవరైనా కొనిస్తే ఎంత బావుండు. అలా నేను మా అమ్మకి చెప్తే అక్కడే వదిలేసి ఎళ్ళిపోద్ది నన్ను. సో, అందుకే చెప్పకుండా ఇక సైలెంట్‌గా వాళ్ళ ఎనకాల ఎళ్ళిపోయా. ఇక ఆహ్, ఇక అలా నడుస్తూ చూస్తున్నారన్నీ. ఇంకా ఎంతమంది అది నరసింహస్వామి మహావతారం అది చూసారు మూవీ. చాలా బావుంది చూడండి. ఇప్పటికీ ఇంకా ఫుల్ అయిపోతున్నాయి టికెట్స్. హ్మ్. ఇంకా అక్కడ ఒక బొమ్మ అయితే భలే ఉంది కదా! మంచిగా రెడీ చేసి పెట్టారు. ఇంకా ఈ డ్రెసెస్ అవి చూస్తున్నారు. ఇక్కడేమో అవి నైటీస్ అనుకుంటా. అవి 150 నుంచి 300 ఆ రేంజ్‌లో ఉన్నాయి. ఇక 250 కూడా ఉన్నాయనుకోండి. ఇక అప్పుడు మేము వెళ్ళిన నెక్స్ట్ డేనే కృష్ణాష్టమి ఉండే. సో, అందుకే అంత కృష్ణుడివి ఆ ఐటెమ్స్ ఎక్కువున్నాయక్కడ. ఇంకా అవి స్కార్ఫ్‌లు అవి ఇవి చాలానే ఉన్నాయనుకోండి. ఇక కోటిలో దొరకనిదంటే ఏముంటది చెప్పండి. హ్మ్. ఇక అలా నడుస్తూనే ఉన్నారు. చూస్తున్నారు గానీ ఏం తీసుకోవట్లేదు మమ్మల్ని. ఏం నచ్చట్లేదు వాళ్ళకసలు. క్వాలిటీ నచ్చితే కాస్ట్ నచ్చట్లేదు. కాస్ట్ నచ్చితే క్వాలిటీ నచ్చట్లేదు. అలా అయితే ఎలా అసలు? ఇక స్ట్రీట్ షాపింగ్ అంటేనే అంతే ఉంటది. ఏదో ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి కదా! కానీ మన వాళ్ళు ఎలా అంటే ఏది కాంప్రమైజ్ అవ్వకూడదు. 2 కరెక్ట్‌గా ఉండాలి వాళ్ళకు. ఆ! ఇక ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఒక ఒక సేమ్ చైన్ మా పిన్ని, మా అమ్మ, మా పెద్దమ్మకి నచ్చింది. అయితే మా పిన్ని ఏమో కోటిలో తీసుకుంది. మా అమ్మేమో చార్మినార్‌లో తీసుకుంది. మా పెద్దమ్మేమో దిల్సుఖ్ నగర్‌లో తీసుకుంది. అసలు హైలైట్ అదైతే. అమ్మ బాబోయ్! సేమ్ చైన్ మళ్ళీ సేమ్ కాస్ట్ 3 ప్లేసెస్‌లో. కానీ వాళ్ళు ఒకే దగ్గర తీసుకోలేదు. ఓహ్ మై గాడ్! అసలు భలే కామెడీ ఉండే అసలు ఆ రోజైతే. ఇక అలా చూస్తున్నారన్నీ. ఈ చైన్స్ మా అమ్మకి నచ్చాయట. ఇక ఫైనల్ డే తీసుకుంది ఆ చైన్. ఆ రోజు తీసుకో అంటే తీసుకోలేదు. ఇక లాస్ట్ డే ఇక్కడ మేముండే దగ్గరలో కొంచెం ఒక స్ట్రీట్ షాపింగ్ ఉంది. అక్కడ తీసుకుంది. అక్కడ కోటిలో తీసుకోలే, చార్మినార్‌లో తీసుకోలేదు. ఇక అయితే అలా తిరుగుతున్నారన్నీ. ఇదొక్క స్టాలే తక్కువ మనీతో కనిపించింది. అంటే రూ. 10 ఉన్నాయి అన్నీ. అవంటే చిన్న చిన్న ఐటెమ్స్ ఉన్నాయిలే. అందుకే రూ. 10 ఉన్నాయి. ఇక ఎక్కడైనా సరే ఇక సేమ్ కాస్ట్ 100, 150, 250, 300 అలా ఉన్నాయి. ఇక్కడేమో నేనొక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నా. ఒక క్లిప్ తీసుకున్నా. ఇక సేమ్ ఇంకేమున్నాయి అక్కడ తీసుకునేవి ఏం లేదు. మా అమ్మ ఏమో కొన్ని క్లిప్స్ ఏమో తీసుకుంది. హెయిర్ క్లిప్స్. అంతే ఇక నెయిల్ పాలిష్‌లు ఎందుకు అది వేస్ట్ అనంటే ఒక్కొక్కటి తీసుకున్న రూ. 10 కదా అని. ఇక ఈ క్లిప్ ట్రెండ్ అయితుంది. అసలు అన్ని ప్లేసెస్‌లో. అందుకే ఒకటి తీసుకున్నా రూ. 10 కదా అని. ఇక మా అమ్మనే తీపించారనుకోండి అవి. ఇక సేమ్ యాజ్ యూజువల్ మళ్ళీ స్టార్ట్ చేశారు. అటు ఇటు చూడడం ఏమేమి తీసుకుందామా అన్నట్టు. కానీ వాళ్ళకేంటి అసలేం నచ్చట్లేదు. సో, ఇక మేమలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం ఇక. డ్రెసెస్ గూడా టాప్స్ అవి ఇవి బానే ఉన్నాయి. కానీ మేమెక్కడ చూడలేదు. ఇక నేను గూడా ఏం తీసుకోవాలని అనుకోలేదు. ఇగ అందుకే ఇక టాప్స్ అవేం చూడలేదు. ఆ ఐడియల్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు భలే రెడీ చేశారు ముద్దుగా మనుషుల్లా. ఇంకా ఇక తర్వాతేమో మాట్లాడుతున్నారు. ఇక్కడెంత కాస్ట్ ఉంది, అక్కడెంత కాస్ట్ ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మామూలు కంపేర్ చేస్తున్నారు. అక్కడెంతుంది, ఇక్కడెంతుందని. అసలు ఎంత రష్ ఉన్నారంటే ఏ డేస్‌లో వెళ్ళినా అంతే రష్ ఉంది. వీకెండ్‌లో వెళ్ళు, వీక్ డేస్‌లో వెళ్ళు, ఎప్పుడు వెళ్ళినా అంతే మందుంటారనుకుంటా ఈ కోటి అవి అంటే ఐ మీన్ ఆ స్ట్రీట్ షాపింగ్స్‌లో ఏ డే ఎళ్ళినా అంతే రష్ ఉన్నారు. ఇక ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అవి చూస్తుంది మా పెద్దమ్మ. అని తీసుకోలేదు. వాళ్ళ మనవరాళ్ళున్నారనుకోండి అన్నారు స్కూల్‌కెళ్తే అంటే ఐ మీన్ 10థ్, 9థ్ అలా ఉంటది. ఆమె కోసం తీసుకుందాం అనుకుంది గానీ తీసుకోలేదు. ఇంకా స్పెక్స్ అవి గూడా బావున్నాయి. తీసుకుందాం అనుకున్నా గానీ తీసుకోలేదు. అనుకోవడమే అన్నీ ఏం తీసుకోలేదు.
ఏ ఎందుకు మనం ఏమైనా యూజ్ చేసేవి తీసుకుంటే ఓకే. వర్త్ ఇట్టే ఇక మనీ పెట్టాం కాబట్టి ఇగ యూజ్ చేసాము అన్నట్టు ఒక ఫీల్ ఉంటది గానీ, తీసుకొనొచ్చి మూలన పడేస్తే ఏముంటది? ఇక తీసుకున్నా తీసుకోకపోయినా ఒకటే గదా అవి. అందుకే ఇగ ఎక్కువ కాదు అసలేం తీసుకోలేదు. ఆ క్లిప్స్ అవి తప్ప నేను అసలేం తీసుకోలేదు. చెప్పినా గదా! నేను నెక్స్ట్ వీక్ అండ్ నెక్స్ట్ మంత్ ట్రిప్స్‌కెళ్తున్నా. అవేంటో నేను అప్‌లోడ్ చేస్తా త్వరలోనే వీడియోస్. ఇంక సేమ్ యాజ్ యూజువల్ మళ్ళీ వెళ్తున్నాం. ఇక మా పెద్దమ్మ ఒక 2 ప్లాజోస్ ఏమో తీసుకున్నారు. ఇంట్లో పిల్లల కోసం. ఆ ప్లాజోస్ క్వాలిటీ గూడా బావున్నాయి. అంటే బావున్నాయి మీన్స్ పర్లే వర్త్ ఇట్ ఆ మనీకి. 150 200 పడిందనుకుంటా. అంత గుర్తులేదు. అంతే ఉన్నాయి. ఎక్కువ కాస్ట్ ఏం లేవు. ఇక అంతే మొత్తం తిరిగేసారు. 2 రౌండ్స్ తిరిగారు కోటి గూడా. అండ్ ఒక బ్యాగ్ ఇంకా హైలైట్ ఒక బ్యాగ్ తీసుకున్నాము. సేమ్ కాస్ట్ ఉన్నాయి 2 ప్లేసెస్‌లో. ఒక దగ్గర మా పిన్ని తీసుకుంది. ఇంకో దగ్గర నా చేతిలో బ్యాగ్ ఉందని అటెళ్తుంటే మా పెద్దమ్మ మళ్ళీ నన్నే పిలుస్తుంది. వాడేమో అక్కడేమో 150 తీసుకున్నారు. ఇక్కడ ఇంకా తక్కువకి ఎలా వస్తది అన్నట్టు ఎక్స్‌ప్రెషన్ పెట్టాడు. ఓహ్ మై గాడ్! అసలు తల తీసేసినట్టయింది. ఇంకా ఇది వ్లాగ్ ఫైనల్లీ. బాయ్ బాయ్.